श्रीमहागणाधिपतये नमः। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। दत्तात्रेयसमारम्भां नृसिंहाधिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। భారతీయ శంకరపీఠం భక్తులకు అనంత అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మొట్టమొదటిగా మహాశివరాత్రి అనేటువంటిది ఏదైతే ఉన్నదో 72 గంటల సేపు నిర్విరామంగా చేయ సంకల్పం జరిగినటువంటి మహాశివరాత్రిని అందరూ కలిసి చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఆ పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఐశ్వర్యాలు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందువల్లనంటే మనస్తృప్తిగా ఉన్నది జరిగినటువంటి కార్యక్రమం. ఏ లోటు మాకు జరగలేదు. ఆ చేసేటువంటి కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వరకు మాకు ఎలాంటి లోటు లేకుండా ఆ ఒక్క మహాకృతం అనేటువంటిది అందరూ కలిసి చక్కగా దిగ్విజయం చేశారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభ ఆశీర్వచనములు. అయితే మనం ఒక ఘట్టం పూర్తి చేసుకున్నాము. ఇంకొక 3 ఘట్టాలు ఉన్నాయి. అందులో ఎల్లుండి 13వ తారీఖు సాయంత్రానికి అరుణాచలం చేరుతున్నాము. రాత్రి 8:30-9 గంటల నుంచి రమణ మహర్షి వారి యొక్క ఆశ్రమం దగ్గర మొదలుకొని గిరివదనం అనేటువంటిది సాష్టాంగ నమస్కారం చేయ సంకల్పం. దానికి ఎందువలన చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒక 2.5 నిమిషాలు మొత్తం రాసి కూడా వీడియో నేను పెట్టడం జరిగింది. 13 రాత్రికి మొదలు పెడితే అది 14 పూర్తవుతుందా 15 పూర్తవుతుందా నాకు ఇది తెలియదు. ఒక దీక్షా క్రమంలో పూర్తయ్యే వరకు కూడా ఆగకూడదు సాధ్యమైనంత వరకు అనేటువంటిది. మనకు రాజగోపురం ప్రధానం. అందులో అష్టలింగాలలో అక్కడ కొన్ని ప్రధానమైన లింగాలు ఉన్నాయి. అక్కడ చేసే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అవి చేసుకుంటూ 360 శివలింగాలతో అంటే రుద్రాక్షతో ఏదైతే మహాయంత్ర కైలాస యంత్రం అనేటువంటిది నిర్మించడం జరిగిందో అలానే 1100 రుద్రాక్షలతో చాలా పెద్దగా కైలాస యంత్రాన్ని స్థాపించడం జరిగింది. ఆ కైలాస యంత్రాన్ని ముందు ఉంచుకొని భరతనాట్యం ఇంకా కూచిపూడి ఆ ఒక్క నాట్యంతో స్వామివారి ముందే అగ్నికి ముందు భరతనాట్యం ముందు సాష్టాంగ నమస్కారములు లేదా అగ్నికి ముందు సాష్టాంగ నమస్కారము, సాష్టాంగ నమస్కారానికి ముందు భరతనాట్యము ఇవి చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటిది మహాసంకల్పం. ఈశ్వర అనుగ్రహం ఉంటే అందరూ రావచ్చు. ఎంతమందికి ఆ అవకాశం లభ్యమవుతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అక్కడికి రావడానికి అవకాశం ఉన్నది. వసతి ఏర్పాట్లన్నీ ఉంటాయి. భోజనాలకి కానీ అల్పాహారానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ఒక్క ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసమై పరోపకారార్థమిదం శరీరం. భూమి మీదకి నాకు తెలిసి నేనైతే కొంతకాలం శ్వాస తీసుకోవడానికే వచ్చానని నమ్ముతూ ఉంటా. ఏ క్షణానైనా చివరి శ్వాస వదిలేస్తాం.
మనం భూమి మీదకి వచ్చినటువంటి దానికి సార్థకత అనేటువంటిది గిన్నీస్ బుక్లో ఎక్కకర్లా, భగవంతుడి యొక్క హృదయంలో ఎక్కితే చాలు. గిన్నీస్ బుక్ ఏముంది, అది కాదు కావాల్సింది, భగవంతుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ ఒక్క మహాసంకల్పం 13 సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. అలానే నేను ఈ 4 విషయాలు చెబుతున్నాను. తర్వాత దానికి విడిగా కూడా నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. అనంతరం 22వ తారీఖు నుంచి మొదలుకొని 28,000 రుద్రపారాయణ 1 సంవత్సరం పాటు దీక్షగా చేయ సంకల్పం జరిగింది. 28,000 రుద్రాలు అంటే మనకు అభిజిత్తు నక్షత్రంతో కలిపి 28 నక్షత్రాలు. ఈ 28 నక్షత్రాలకి మూలాంగంగా 28,000 రుద్రాలు పారాయణ చేయాలి. అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 44 రుద్రాలని ప్రతిరోజు లైవ్లో అందివ్వాలి అనేటువంటిది సంకల్పం. ఖచ్చితంగా మరలా శివరాత్రి వరకు 28,000 రుద్రాలకి అసలు ఎందుకు చేయాలి అనేటువంటి అంశం మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే అసలు ఏమేమి 3 ఘట్టాలు ఉన్నాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నా. 22వ తారీఖు నుండి మొదలుకొని 28,000 రుద్రం. అది ఏ స్థాయిలో జరుగుతుందంటే ఈశ్వర కృప. ఆ రుద్ర సంకల్పం చేసుకొని ప్రతిరోజు 88 రుద్రాలు, 44 రుద్రాలు నేను పారాయణ చేస్తాను. ఒక 44 రుద్రాలు పుత్రవాత్సల్యము, శిష్యవాత్సల్యము కలిగినటువంటి, స్నేహవాత్సల్యము కలిగినటువంటి స్నేహితుల ద్వారా ఒకప్పుడు చదువుకుని ఎంతో స్నేహంగా మెరుగుతూ యమయానంగానే గురుగారు ఏం కావాలి పరిగెత్తి వచ్చేటువంటి చక్కగా 3 పూట్ల సంధ్యావంతం చేసుకున్నటువంటి విప్రోత్తములచే మిగిలిన 44 రుద్రాలని కూడా పారాయణ చేయ సంకల్పం. ఈ పారాయణ పూర్తయ్యేలోపు ఇదే 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. 28 అనేటువంటిది నక్షత్ర మూలము అంటాం మనం. ఈ 28,000 రుద్రము పూర్తయ్యేటువంటి సమయానికి 28 అడుగుల ఎత్తుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈశ్వర అనుగ్రహం 1000 పడగల సుబ్రహ్మణ్యేశ్వరుడు, సహస్ర ఫణిమనామండల మండితే అన్నట్టుగా ఆదిశేషు. ఒక రకంగా చెప్పాలంటే మన భూమిని మొత్తాన్ని కూడా మోసేటువంటి ఆదిశేషు ఎవరైతే ఉన్నారో 28 అడుగుల ఎత్తులో 1000 పడగలతో ఆయన్ని కూడా నిర్మాణం చేయాలి అనేటువంటిదే ఈ 28,000 రుద్రం పూర్తయ్యేటువంటి సమయానికి 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా పూర్తి చేయాలి. అలానే 1,00,00,000 రుద్రాక్ష మండపం. ఇప్పుడు మన ఆలయం అందరూ చూశారు నిన్న, నిజంగా ఎంత ఆనందం కలిగిందో. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే అక్క, బావ, మామ ఇట్లా అందరూ రకరకాల బంధువులు, స్నేహితులు వచ్చి ఎంత సందడిగా ఉంటారో అంత సందడి వాతావరణం చూస్తే ఎంత తృప్తిగా అనిపించిందో. ఈశ్వర నీ అనుగ్రహం ఇలా ఉంటుందని ఆయన అంత ఆనందం కలిగింది. నాకు ఇక్కడ చాలా తృప్తి అనిపించింది. ఆలయం చాలామంది చూశారు. 3 రాత్రులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, చాలా చాలా దూరాభారాల నుంచి వచ్చి, వసతి లేదు అక్కడ పూర్తిగా ఉండటానికి. అయినా ఆలయానికి మనం వచ్చాం, మన ఆలయం అనుకుంటూ అక్కడే చాప వేసుకొని 1 గంట పడుకోవడం, మళ్ళీ వచ్చి అభిషేకాలు చేసుకోవడం, అట్లా కేరింతలుగా ఆనందంగా చేసుకున్నారు అందరూ కూడా. ఆ ఒక్క ఆలయం ఏదైతే ఉందో ఆలయం మొత్తం అంతయు కూడా ఎటు చూసినా మనకు రుద్రాక్ష మినహాయిస్తే ఇంకేమీ కనిపించదు అక్కడ. ఆ ఈశ్వరుడు, 360 స్ఫటికలింగాలు, ఇక లోపల మొత్తం ప్రాంగణం మనది 33 అడుగుల వెడల్పు ఉంటుంది లోపల. ఆ 33 అడుగుల వెడల్పు కూడా చుట్టుకొలత మొత్తం చూసుకొని ఎక్కడా కూడా మనకి ఎటు చూసినా రుద్రాక్ష మినహాయిస్తే ఇంకా ఏది కూడా కనిపించకుండా ఆ రుద్రాక్ష మండపం కూడా అక్కడ ఈ సంవత్సరం శివరాత్రి వరకు, వచ్చే శివరాత్రి వరకు నిర్మాణం చేయాలి అనేటువంటిది మహాసంకల్పం.
ఈ రుద్రాక్ష మండపం అనేటువంటిది మనకు శంకర జయంతి మే 12 ఉంది. ఆ మే 12వ తారీఖు శంకర జయంతి రోజు నాడు దానికి శ్రీకారం ప్రారంభం. ఈ లోపు నాడు అందరూ దానికి సహకారం చేసే విధానాన్ని అనుసరించి 25 లక్షల రుద్రాక్షల్ని తెప్పించి మే 12వ తారీఖు శంకర జయంతి రోజు నాడు రుద్రాభిషేకము రుద్రహోమము చేసుకొని ఆ రుద్రాక్ష మండపం ప్రారంభం చేయడం జరుగుతుంది. లోపలికి దిగితే ఎటు చూసినా రుద్రాక్ష. దీనికి చాలా మూల ప్రమాణాలు ఉన్నాయి. ఇంత పూర్వం చెప్పుకున్నాం. ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే మనకు చికిత్స లేని వ్యాధులు కొన్ని ఉన్నాయి. అవి క్యాన్సర్ ప్రధానంగా ఉంది అందులో. ఆ వ్యాధితోటి బాధపడేవారు అది పూర్తయిపోయిన తర్వాత 7 రాత్రులు 8 ఉదయాలు అక్కడ కనుక నిద్ర చేసినట్లయితే 65% అది నిర్వీర్యమవుతుంది ఆ ఒక వ్యాధి. అంతటి మహాశక్తి మంత్రాలను ఎందరో ధారాదత్తం చేస్తున్నాం. మనందరం అనుకుందాం ఒక రుద్రాక్ష మెల్లో వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని. 1,000,000 రుద్రాక్షలతో మండపమే ఆలయమే నిర్మాణంలో ఉంటుంది అంటే ఆలయ నిర్మాణం లోపల మొత్తం 1,000,000 రుద్రాక్షలు మినహాయిస్తే మనకి ఏవి కనిపించుకుని ఉంటుందంటే సాక్షాత్ మనం కైలాసంలో ఉన్నట్టే, కైలాసంలో నిద్ర చేసినట్టే. 7 రాత్రులు. సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే 7 జన్మల నుంచి వచ్చేటువంటి దోషాలు వ్యాధి రూపంలో పీడిస్తుంటాయి. అవే ఈ షుగర్ కావచ్చు, గ్యాస్ట్రబుల్ కావచ్చు, ప్రధానంగా క్యాన్సర్ లాంటివి మనం చేసేటువంటి దుర్దోషాలకి వ్యాధి రూపంగా మనం పీడిస్తుంటాయి. అటువంటిదిగా ఆ 7 అనేటువంటి రాత్రులు నిద్ర చేసి 8 అనేటువంటి ఉదయం అష్ట దరిద్రాలని తీసేసి అష్ట ఐశ్వర్యాల్ని ప్రసాదంగా ఇచ్చేటువంటిదే మూల విధానం. అందరూ ఆ విధానంగా 1,000,000 రుద్రాక్షలతోటి కూడా మండపం నిర్మాణం చేయాలి అనేటువంటిది సంకల్పం. 13వ తారీఖు రోజు నాడు అరుణాచలంలో సాష్టాంగ నమస్కార ప్రదక్షిణ, 22వ తారీఖు నుండి 28,000 రుద్రపారాయణ, 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాం. మహాసుదర్శన పూర్వక వెంకటేశ్వరుడు 7 మోక్షద్వారాలతో సుదర్శన చక్రం మీదే వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ ఉంటుంది. ఏకశిలా విగ్రహం. ఒక పెద్ద కృష్ణశిలని తీసుకొని దాన్ని జాగ్రత్తగా చెక్కించి ఆ చక్రం మధ్యలో వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి అందరూ కూర్చోబెట్టకుండా ఆ పెద్ద రాతితోటి 2 కలిపి ఒకే విధానంలో చెక్కేటట్టుగా చేసి నిర్మాణం చేయటం. అనంతరం ఈ రుద్రాక్ష మండపం అనేటువంటిది అక్కడ ప్రధానంగా 1 సంవత్సరం వ్యవధి అంటే మళ్ళీ శివరాత్రికి పూర్తి చేయాలి అనేటువంటిది. అంటే శివరాత్రి అనంతరము కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రదీక్షానుష్ఠానాన్ని ప్రారంభం చేశారు. మొన్న శివరాత్రి తర్వాత శివరాత్రికి 15 రోజుల ముందు నుంచి ఒక రకమైన మంత్ర విధానాన్ని అనుసరించాను. తద్వారా ఎలా జరుగుతుంది అనుకునేటువంటి రుద్రారాధన అద్భుతంగా కన్నుల పండగగా జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా లింగోద్భవ కాలంలో చేసినటువంటి అభిషేకం వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే చెప్పడం జరిగిందో ఈశ్వర దర్శనం అనేటువంటిది నేను ఉదయం చూశాను. ఒక్క క్షణం స్టన్ అయిపోయాను. నా నెత్తి మీదే ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడు. అది చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించింది. ఆ వీడియోని నేను అప్లోడ్ చేశాను. టీం అప్లోడ్ చేసింది. జాగ్రత్తగా పరిశీలించండి. నా శిరస్సు సమీపంలో ఈశ్వరుడు చక్కగా కొలువై ఉండటం అనేటువంటిది నాకు చాలా తృప్తి కలిగించింది. ఎనలేని ఆనందం అయితే నాకు లోపల కలుగుతుంది. ఈ ఒక్క మహాసంకల్పం పూర్తి చేయాలి అనేటువంటిది నా కోరిక. దీనికి మూలం ఈ రుద్రాక్ష 1,000,000 రుద్రాక్షలు అనేటువంటి దానికి ఎవరైనా రుద్రాక్షలు కనుక సమర్పించాలనుకుంటే 16 రుద్రాక్షల నుంచి మొదలుకొని ఎన్నైనా ఇవ్వచ్చు. ఎందుకంటే 16 అనేటువంటి దానికి చాలా ప్రత్యేకత ఉంది.
మనిషి జీవితాన్నే 16 అనేటువంటి సంఖ్య మార్చేస్తుంది. మనం గమనించుకోండి, ఏది చెప్పాలన్నా 116, 116, 500 116, 1000 116 అని అంటూనే ఉంటాం. చివరిలో 116 అనేటువంటిది లేకుండా ఏది ముగించం. ఆ 16 అనేటువంటి దానికి అంత శక్తి ఉంది. మార్కండేయ మహర్షి వారికి కూడా 16 సంవత్సరాల పూర్ణాయుర్దాయం ఇస్తే ఈశ్వరుని పట్టుకొని ఉన్న కారణం చేత చిరంజీవిత్వం సంపాదించాడు ఆయన. అంతటి దివ్య భోగ యోగాన్ని ఈశ్వరుడు మనకు అందించేటువంటి స్థితి ఉన్నది. కనుక 16 రుద్రాక్షల నుంచి యథాశక్తిగా ఎన్నైనా రుద్రాక్షలు మనం 1 మాల ఇవ్వవచ్చు, 2 మాలలు ఇవ్వవచ్చు, 3 మాలలు ఇవ్వవచ్చు, 10 మాలలు కూడా ఇవ్వవచ్చు. యథాశక్తివాను ఏవగ్గు స్వాధ్యాయ ధర్మేణ, మన శక్తి ఎంతైతే మన శక్తి ఉంటుందో ఆ శక్తిని అనుసరించి మనం ఇవ్వవచ్చు. 1 మాల, 2 మాలలు, 3 మాలలు, 5 మాలలు, 10 మాలలు, 16 మాలలు, అలా ఎవరి శక్తి వాళ్ళది. అయితే ఒక రుద్రాక్ష మాల 400 రూపాయలు ఖరీదవుతుంది. ఏది తయారు చేసింది కాకుండా, భద్రాక్ష కాకుండా, రేగి గింజలతో చేసింది కాకుండా, సింథటిక్ ప్లాస్టిక్ ఇటువంటి వస్తువులు కలిపింది కాకుండా, వృక్షం నుంచి వచ్చినటువంటి రుద్రాక్షని తీసుకొచ్చేటువంటి విధానంలో 1 మాల 400 రూపాయలు అవుతుంది సామాన్యంగా. అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్ రావడానికి ఇంకొక 100 150 అటు ఇటుగా అవుతూ ఉంటుంది. అంటే మనం ధర్మంగా 5 నుంచి 600 రూపాయల వరకు వేసుకోవచ్చు 1 మాల. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాల అందించిన మే 12 శంకర జయంతి నుంచి ఆ రుద్రాక్ష మండపం ప్రారంభం జరుగుతుంది. అలానే 28వ తారీఖు నుండి చేసేటువంటి 28,000 రుద్రాన్ని రోజు లైవ్ పెడతాను. నాకు 2 విధానాలుగా సహకారం కావాలి. ఒకటి, సంవత్సరాంతము రేపు 22వ తారీఖు మొదలు పెడితే మళ్ళీ శివరాత్రి పూర్తయ్యే వరకు 28,000 రుద్రం పారాయణ చేసేటందుకు గాను ఒక గోత్రం పేరు మీద మనం చేయవలసిన పరిస్థితి, అంటే దాంట్లో మనం పాల్గొనాలనుకుంటే ఒక దంపతులకు గాను ఒక 11,000 రూపాయలని మేము తీసుకోదలుచుకున్నాము. ఇది సంవత్సరాంతము కూడా నిర్వర్తించేటువంటి విధానంలో. ఇందులో కార్తీక మాసం అనేటువంటి కేవలం కార్తీక మాసంలోనే మనకు 14,000 రుద్రం పూర్తవుతుంది. ఇది ఈ 28,000 రుద్రం కాకుండా 14,000 రుద్రం కేవలం కార్తీక మాసంలో పూర్తవుతుంది ఆ నెల రోజుల్లో. ఆ 14,000 రుద్రాలు ఇవి 28,000 రుద్రాలు. అనగా 28, 10, 38, 38, 4, 42. 42 అనేటువంటిది ఒక దీక్షాక్రమంలో మనం ఏ దీక్ష తీసుకున్నా 42 రోజుల దీక్ష అనుకుంటూ ఉంటాం. 4, 2, 5 సత్యోజాత వామదేవ అఘోరతపుష ఈశాన పంచముఖ ఈశ్వరుడు. అలానే పంచభూతాత్మక శక్తి, సౌభాగ్య విధానం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానంగా వస్తుంటాయి. ఇలా అందులో పాల్గొనదలిచిన వారు సంవత్సరాంతానికి కూడా ఒక 11,000 రూపాయలు అందజేయటం. ఇక రెండవ విధానం ఏమిటి అంటే, నేను ప్రతిరోజు పెట్టేటువంటి వీడియోని లైవ్ని కంటిన్యూగా, ఇందులో ఇప్పుడు సుమారుగా 29,000 మందికి పైన ఛానల్లో ఉన్నారు భారతీయ శంకరపీఠంలో. వారే కావచ్చు, బయట వారైనా కావచ్చు, ఒకరితో ఒకరు చెప్పుకొని ఇంట్లో ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా మనం టీవీ పెట్టుకోను, లేదంటే కనుక ఏదన్నా పాటలు పెట్టుకొని మనం ఇంట్లో పని చేసుకుంటుంటాం. ఆ చేసుకునేటువంటి సమయంలో ఈ ఒక్క లైవ్ని కనుక ఆన్ చేసి మీరు పెట్టుకున్నట్లయితే యూట్యూబ్ నుంచి కొంచెం రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ నేను ఈ యొక్క మహాకృతువు నిర్వర్తించుకోవడానికి నాకు దోహదపడుతుంది. ఏదో ఒక రకంగా సహకారం చేసినట్లయితే 28,000 రుద్రాల్ని నేను పూర్తి చేయగలుగుతాను. అలానే 11,000 రూపాయలు సంవత్సరాంతానికి ఎవరైతే కడుతున్నారో వారికి మహారుద్రాక్ష లింగ కైలాస యంత్రం 300 రుద్రాక్షలతోటి నిర్మితం చేసినటువంటి కైలాస యంత్రం
మాస శివరాత్రి అనంతరం, ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి అనంతరం వారికి దాన్ని ఈశ్వర ప్రసాదంగా అందజేయబడుతుంది. అలానే ఒక 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనేటువంటిది కూడా నిర్మాణం. ఈ ఒక్క ధనమునే ఆ నిర్మాణానికి కూడా వినియోగించడం జరుగుతుంది. ఇందులో మీరేదో 11,000 రూపాయల డబ్బులు కట్టేస్తే నాకేదో లాభం అని పొరపాటును కూడా అనుకోవద్దు. అది మహాపాపం. ఆ రూపాయి నాది కాదు. ఈ ఒక్క 28,000 రుద్రాలు పూర్తి చేసేందుకు గాను 2 విప్రోత్తమం తీసుకుంటాం కాబట్టి వారికి కూడా కుటుంబము, భార్య, పిల్లలు ఉంటారు కాబట్టి వారిరువురికి ఈశ్వర ప్రసాదంగా పంపిస్తూ మిగిలిన ద్రవ్యాలతో, మిగిలిన ధనంతో 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయడానికి 1000 పడగలతో దోహదపడుతుంది. మీరు 11,000 రూపాయల దంపతులకి నిమిత్తం కట్టినా లేదు, ప్రతినిత్యం 22వ తారీఖు నుంచి లైవ్ నేను ప్రతినిత్యం చేస్తాను. అది మీరు లైవ్లో చూడొచ్చు. మీకు వీలున్నప్పుడైనా సరే అది పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ వ్యూస్ వలన యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ తోటి కూడా నేను ఈ పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతా. ఈ 2 విధానాల్లో నాకు సహకారం అవసరము. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, మరి ఎక్కడా కాని విధంగా నిర్మితం అవుతున్నటువంటి 28 అడుగుల 1000 పడగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం నిర్మాణానికి 360 రోజుల వ్యవధిలో 28,000 రుద్రం పారాయణ చేయటికి కనీస మాత్రంగా 1,100 మంది గడపకి ఆ కైలాస యంత్రాన్ని అందించాలి అనేటువంటి సంకల్పము. ఆ కైలాస యంత్రం ఇంట్లోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే వాళ్ళు అనుభవించే ఆనందంతో ఎవరికైనా ఏదైనా కష్టం అనిపించిందని మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీ నోటితో మీరే చెప్తారు. ఆ మహాక్రతువులో పాల్గొనండి. కైలాస యంత్రం మీకు కూడా అందుబాటులోకి వస్తుంది. మీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది. మేము వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నామని చెప్పి గుండె మీద చేసుకొని గర్వంగా చెప్పుకోగలుగుతారు. అలానే ఈ యొక్క మహాక్రతువులన్నీ కూడా సంవత్సర కాలంలో పూర్తి చేయాలని సంకల్పం జరిగింది. ఆ తర్వాత అనేటువంటిది ఎప్పటి వరకు భూమి మీద ఉంటాను అనేటువంటి విషయం ఈశ్వర కృప తెలియదు. ఈలోపు మానవాళికి ఎలాంటి రుగ్మతులు వచ్చినా ఆలయంలోకి వెళ్ళి 7 నిద్రలు చేస్తే నేను బయటపడతాననేటువంటి నమ్మకాన్ని నేను అందించగలిగాను. 122 మారేడు వృక్షాలు ఉంటాయి చుట్టూతా. ఎన్నో రకాల పత్ర, ఫల, పుష్ప వృక్షాలు బృందావనంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ ఒక్క మహాశివరాత్రిని ఏ రకంగా మీరందరూ ముందుకు తీసుకెళ్లారో అదే రకంగా మరలా శివరాత్రికి ఇది మొత్తం కూడా పూర్తి చేసుకొని మనందరి జీవితాలు కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, ఆయన నీడలో, ఆయన యొక్క కృపలో సుఖంగా ఉండేటట్టుగా చూడు తండ్రి అని నేను కోరుకుంటాను. మీరందరూ కూడా అదే కోరుకొని ఈ యొక్క మహాక్రతువుని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాను. దీని గురించి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క వీడియో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు చెయ్యాలి, వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు పెట్టాలి, అరుణగిరి ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి, 28,000 రుద్ర అనుష్ఠానం, రుద్ర మంత్ర జపం ఎందుకు చేయాలి, 1,000,000 రుద్రాక్ష మండపం ఎందుకు చేయాలి, 5 చక్కగా విషయంగా 5 వచ్చింది మనకి కూడా. ఈ 5 కూడా ప్రతి దానికి కనీసం 3-4 వీడియోస్ వస్తాయి వివరంగా. రేపటి నుంచి మీ అందరికీ అందిస్తాను. అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని చూస్తున్నారు కదా, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దేవాలయానికి వచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా అతి దాటి బయటికి రావట్లేదండి. నిన్న సుమారుగా ఒక 15-20 మంది వరకు 3 నిద్రలు అక్కడ చేసి ఉన్నారు. వారందరికీ అర్థమయ్యే ఉంటుంది, వచ్చేటువంటి రూపాయిని నేను తృప్తిగా ఆలయానికి కావాల్సింది ఏదైతే ఉంటుందనేటువంటిది తృప్తిగా నేను చేస్తున్నానా, ఎక్కడైనా నేను పక్షపాతం చూపిస్తున్నానా అనేటువంటిది అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది.
ఆ అర్థం చేసుకున్న వారిలో ఒకరు కొంత డబ్బు విరాళంగా ఇస్తాను అని అన్నారు. మంచిది, శుభం. అంటే ఏమిటి అంటే మీరిచ్చే ప్రతి రూపాయి ఆలయానికి మాత్రమే ఉపయోగిస్తుంది మినహాయిస్తే ఆలయం దాటి ఒక్క రూపాయి కూడా పక్కకి వెళ్ళదు. ఇది ఎంతమందికి నమ్మకం ఉంటుంది అంటే 360 శివలింగాలకి ఎవరైతే కనుక 11,000 రూపాయల దగ్గర ఇచ్చారో వారందరికీ కూడా నమ్మకమే. వారందరూ ఇవ్వటం, ఆ వత్తు తీసుకోవడం, స్థాపించడం అందరూ చూశారు. ఆలయ నిర్మాణం ఎంత చకచకా నడిచింది అనేటువంటి విషయం అందరూ ప్రత్యక్షంగా సాక్షిభద్రం కళ్ళకు ముందు కనిపించింది. పరద్రవ్యం పాము వంటిది అనేటువంటి దాన్ని నేను ఎక్కువగా నమ్ముతాను. శివద్రవ్యం అంటే ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరు సందేహపడవలసిన అవసరం లేదు. 2 విధానాలుగా, ఒకటి 28,000 రుద్రపారాయణ చేయడానికి ఒక 11,000 రూపాయలని సంవత్సరాంతానికి కూడా ఖర్చుల నిమిత్తమే కేవలం తీసుకోవటం జరుగుతుంది. రెండవ పక్షం ఈ యొక్క ప్రతిరోజు చేసేటువంటి వీడియోని తిలకించడం వల్ల యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక విధానాన్ని అనుసరించి ఆలయాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు దోహదపడుతుంది. ఇకపోతే 3 రుద్రాక్షమాల 400-500 పడుతుంది సుమారుగా. అక్కడి నుంచి మనకు ఇక్కడ వరకు రావడానికి అందులో మీరు 400 అన్నారు కదండి, ఇంకొక 150-200 రూపాయలు ఎందుకు మీరు ఎక్స్ట్రా వేస్తున్నారు అనే సందేహం కూడా రావచ్చు. మనం రుద్రాక్ష తెప్పిస్తాం, దాన్ని మళ్ళీ ఆ ఆలయం మొత్తం కూడా చేయించడానికి ఆ పని ఎవరైతే ఉంటారో చేసేవాళ్ళు రావాల్సింది. వారికి కూడా డబ్బులు మనం ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వకుండా ఎవరు చేయలేరు. ఒకరోజు సేవ చేసుకుంటారేమో మామూలుగా ఎవరైనా వస్తే, కానీ మొన్న వచ్చారు చాలామంది సేవ చేసుకున్నారు. అంటే సేవ చేసుకోవడానికి 1-2 రోజులు ఎవరైనా రావచ్చేమో, కానీ నిరంతరం అది పూర్తి చేయాలంటే దానికి తగ్గ మనుషులు తీసుకొచ్చి వాళ్ళకంటూ మనం భోజనాన్ని పెట్టడం, వాళ్ళకి రోజుకి ఎంత అమౌంట్ ఉంటుంది అది ఇస్తూ మనం చేయించుకురావాలి. అవి కూడా దృష్టిలో ఉంచుకొని ఒక 600 రూపాయల వరకు నేను అనుకోవడం జరిగింది ఒక మాలకి. ఆ రకంగా ఎన్ని మాలలు మీరు ఇవ్వగలిగినా అంత సంతోషం మాకు కూడా. ఎందుకంటే 25 లక్షల రుద్రాక్షల్ని మే 12వ తారీఖు కల్లా తెప్పించి మే 12వ తారీఖు రోజు నాడు శంకర జయంతి ఆ ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేసి రుద్ర హోమం చేసి లక్ష్మీ గణపతి హోమం చేసి వెంటనే సంకల్పం చేయడం జరుగుతుంది. ఇందులో మనకు మేలోనే పుష్కరాలు కూడా వచ్చినాయి. ఆ పుష్కరాల సమయంలో ఓంకారేశ్వరంలో 1,00,000 మోదక లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వర్తిస్తున్నాము. భగవద్ అనుగ్రహం. ఈ సంవత్సరం మొత్తంలో శివరాత్రి నుంచి మళ్ళీ శివరాత్రి వరకు ఆలయ నిర్మాణం కావచ్చు, యోగక్షేమం కావచ్చు, అంటే సకల మానవాళికి యోగక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కావచ్చు, రాబోయే ఉగాది నుంచి వచ్చేటువంటి అపరిమితమైనటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఏదైనా ఒక ప్రయత్నం అని ఒక రకంగా, 2 అనేక జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖత్రయాలని కూడా సకల మానవాళికి నిర్వీర్యం కావాలి. వాళ్ళు పడేటువంటి కష్టానికి తగు ఫలితం అనేటువంటిది ఈశ్వరుడు తృప్తిగా అందించాలి. జాడ్యం మౌఢ్యం అనేటువంటిది ఏదైతే కనుక కులుబ్ధమైన వ్యవస్థ ఉందో అది విడనాడాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అనేటువంటిది ముఖ్యమైన సంకల్పం. ఇందులో మరొక విషయం, ఇచ్చినా ఇవ్వకపోయినా క్రతువైతే ఆగదు. శివరాత్రి ఉంది, మొత్తం ఎంత ఖర్చు అయిందో నాకు తెలుసు, ఎంత వచ్చిందో నాకు తెలుసు, ఎంతమంది దానికి 6,500 రూపాయల తప్పున ఎంతమంది కట్టారు, నాకు అక్కడ ఎంత ఖర్చు అయింది అనేటువంటిది కూడా తెలుసు. ఆ రోజు అక్కడ బోర్డు మీద రాసి పెడదామనుకున్నా, కానీ బాగోదు. అలా కనుక అక్కడ పెట్టినట్లయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా నా చేతి నుంచి ఇంత పడింది కాబట్టి అందరి నుంచి నాకు వచ్చినటువంటి ధనం ఇంత వచ్చింది, వస్తువులు మొత్తం ఇంత ఖర్చు అయినాయి అనేటువంటిది కనుక రాస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా కాస్త బాధపడవచ్చు. అంటే ఏంటంటే
ఇంత ఎక్స్ట్రా చేతించి ఖర్చు అయినాయి కదా అని అంటే ఇండైరెక్ట్ అడుగుతున్నారేమో ఒక ఉద్దేశంతో అనుకుంటారని చెప్పి రాసి కూడా పెట్టలేదు. లేదంటే ఖచ్చితంగా రాసి కూడా పెట్టేవాడిని. ఎందుకు అనిపించింది? చేసింది ఈశ్వరుడికే కదా, ఎవరికూ చేయలేదు కదా. నాకు ఆ భాగ్యం కలిగించాడు ఈశ్వరుడు. బహుశా అందుకనేనేమో ఏదైతే అక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టుకున్నామో వేరే వాళ్ళు ఆలయానికి అభివృద్ధికను ఆలయ నిర్మాణానికి దేనికైనా వాడండి మేము ఇంత అమౌంట్ని విరాళంగా ఇస్తాము అన్నాను. అంటే ఇక్కడ మనస్సాక్షి చూడండి, మనకి ఇంతమంది కట్టారు కానీ మనకి ఇంత ఖర్చు అయిందని ఇక్కడ బాధ లేకపోవటం వలన, ఆనందము తృప్తి రెండూ ఉండటం వలన భగవంతుడు ఇంకొక రూపంలో ఆ ధనాన్ని మనకు తిరిగిస్తున్నాడు. ఆ ధనాన్ని నేనేం చేస్తున్నా? మళ్ళీ ఆలయ నిర్మాణానికే. మనకి భగవంతుడు నన్ను, నా భార్యని, నా పిల్లవాడిని క్షేమంగా చూస్తున్నాడు. అంతకుమించి గొంతెమ్మ కోరికలు కోరుకుంటే తొక్కేస్తాడు, తొక్కుతాడు ఆయన. ఎందువల్లనంటే తిండికి బట్టకి లోటు లేకుండా నేను చూస్తున్నా కదరా అంటాడు. అంతకుమించి నేను ఆశిస్తే తొక్కేస్తాడు కిందకి భగవంతుడు. కాబట్టి అంటే ఎవ్వరి రూపాయి నేను తీసుకోను. ఈ 11,000 రూపాయలు ఎంతమంది కడతారో ఈ 11,000 రూపాయలు కట్టేట ప్రతి ఒక్కరిని కూడా గ్రూప్ పెడతాము. 28,000 రుద్రపారాయణ దీక్ష అని పెట్టి అందులో 11,000 రూపాయలు తప్ప ఎంతమంది కడుతున్నారో అందరినీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది ఆ గ్రూపులో ఖచ్చితంగా. అలాగే ఏ రోజు ఎన్నింటికి ఎంత సమయంలో అనేటువంటిది లైవ్లో మనం చూస్తూనే ఉంటాం. నేను 6ంటికి మొదలు పెడతాను అన్నా, 7-8 గంటలకు చూసేవాళ్ళకి 2 గంటల నుంచి లైవ్లో నడుస్తుందని తెలుస్తుంది. అలా చెప్పి నేను 7ంటికి 8ంటికి మొదలు పెడితే 5 నిమిషాల ముందు మొదలు పెట్టారని తెలుస్తుంది అందులో. కాబట్టి ఆ సందేహం కూడా అవసరం లేదు. పరోపకారార్థమిదం శరీరంగా ఉన్నంతసేపు భగవంతుడు ఎలా కాపాడుతాడు అనేటువంటిది ప్రత్యక్షంగా నాకు చాలా నిదర్శనాలు జరిగాయి. కాబట్టి నా జీవితాన్ని ఆ పరోపకారార్థంగానే ఉండాలి, చివరి శ్వాస విడిచే వరకు అనేటువంటిది భీష్మ ప్రతిజ్ఞ అంటారు భీష్ముల వారు. అటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటిది తీసుకొని నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నా. కనుక నాకు ఈ 2 విధానాలుగా, ఒకటి రుద్రాక్షకి ఒక 600 రూపాయలు అవుతుంది అక్కడి నుంచి వచ్చి దాన్ని మొత్తం చేసుకోవడానికి. మీరు 16 రుద్రాక్షలు ఇచ్చినా ఇబ్బంది లేదు, దాన్ని డివైడెడ్ చేసేసుకోండి. 108 రుద్రాక్షలు 600 డివైడెడ్ బై 108 చేసుకోండి. అందులో అది ఎంత వస్తే అంత కూడా మీరు పంపించవచ్చు. అందులో ఇవేమీ లేదు, ఎవరిని మనం తప్పు పట్టేది లేదు. ఇంతే పంపించారని చెప్పి ఒక రుద్రాక్ష ఇచ్చిన ఆ జన్మాంతము సుమారుగా ఒక 300 నుంచి 375 సంవత్సరాల వరకు స్థిరంగా ఉండిపోతాయి అవన్నీ. ఆ తర్వాత మనం ఎవరు ఉన్నాం, మన తర్వాత తరాల వాళ్ళు దాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తారు. లేదంటే ఈశ్వర చక్రం వరకు. ఒక రుద్రాక్ష ఇచ్చిన 100 రుద్రాక్ష ఇచ్చినా అక్కడ స్థానువుగా స్థిరంగా నిలిచిపోతుంది. ఈశ్వరుడు యొక్క హృదయంలో మనం స్థిరస్థాయిగా నిలిచిపోతాము. అంతేకాకుండా ఎంతోమంది డబ్బు లేక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే చాలామంది ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఆ ఆలయానికి వచ్చి ప్రశాంతంగా 7 రాత్రులు ఉండి 8వ ఉదయం అక్కడి చక్కగా బయటకు వెళ్తారు. ఆ 7 రాత్రులు ఉన్నందుకు ₹1 కూడా ఎవరి దగ్గర మనం తీసుకోవట్లేదు. సేవ చేసుకోండి, నిద్ర చేయండి, అభిషేకం చేసుకోండి, భగవంతుడికి నివేదన పెట్టండి, మీరు భోజనం చేయండి. ఇంత తప్ప నాకు ఇంత ఇవ్వండి అనేటువంటిది లేదు. వారికి మొత్తం క్లియర్ అయిపోయింది అనుకున్న రోజున దేవాలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తే ఇవ్వడం మినహా ఇస్తే 7 రాత్రులు మీరు ఉన్నారు కాబట్టి ఇంత కట్టండి అనేటువంటిది కూడా ఎక్కడా కూడా లేదు. ఈ వీడియోని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటికైనా పూర్వం 10 సార్లు ఇదే మాట చెప్పా, ఇప్పుడు ఏ మాట చెప్పినా ఇక్కడ ఉన్నది అదే మాట. ఆ నడవడిక కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా మార్పు ఏమీ లేదు అందులో. ఇప్పుడు ఆ రకంగా ఇంకొక మనిషికి మనం ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ రుద్రాక్ష మండపంలో వాళ్ళు ఉండటం వలన 122 మారేడు వృక్షాలు, ఎన్నో రకాలైనటువంటి వృక్షాల మధ్యలో వాళ్ళు ఉంటూ ఈశ్వరారాధన చేసుకుంటూ అక్కడ 7 రాత్రులు చేయడం వలన డబ్బు లేక ఇబ్బందులు వచ్చి అనారోగ్యాలతో హాస్పిటల్కి వెళ్ళలేని వారందరూ అక్కడ కూర్చొని నిద్ర చేయడం వలన 65% వాళ్ళు బయటపడతారు. కాబట్టి ఆ వారం రోజుల్లోనే అంటే 7 రాత్రులు 8 ఉదయం బయటపడతారు. కాబట్టి ఆ భాగ్యాన్ని కూడా వాళ్ళకి మనం కలిగించిన మనం అవుతాము. భగవంతుని మనల్ని సవ్యంగా చూడంటారు. ఇంకా ఒక మనిషి అకాల మరణం చెందారు, ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే
వెళ్ళిపోయేది ఒక మనిషి, కానీ రోడ్డున పడేది ఒక కుటుంబం. ఒక కుటుంబాన్ని మనం ఇచ్చే ఒక రుద్రాక్ష కావచ్చు, ఒక రుద్రం నడిపించడం కావచ్చు, ఒక సుబ్రహ్మణ్య విగ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టడానికి చాలా దోహదపడతాయి. అంటే మనం ప్రత్యక్షంగా హాస్పిటల్కి వెళ్ళి ఎవరికో ఏదో హెల్ప్ చేయకుండా, హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండానే చేసేటువంటి భాగ్యం భగవంతుడు మనకు ఈ రూపంగా అందిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఇది మనది అని భావించి ప్రత్యక్ష పరోక్షాలుగా, ప్రత్యక్షము అంటే 28,000 రుద్రాలకి 11,000 రూపాయలు పంపించడము, ఆ పంపించిన వారికి ప్రతి వారికి ఆ రసీదు ఇవ్వడం జరుగుతుంది. గ్రూపులు యాడ్ చేయడం జరుగుతుంది. వెంటనే సుమారుగా ఒక 4-5 గంటల్లోనే గ్రూపులు యాడ్ చేయడం జరుగుతుంది రసీదు పంపించి. ఈ వీడియో చూడటం వల్ల నాకు రెవెన్యూ వస్తుంది కాబట్టి ఆ ఒక్క పుణ్యం కూడా ఎక్కడికి పోదు. అంటే 11,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాం ఎట్లా అని అనుకుంటే, ఆ వీడియోని చూస్తూ మన వాళ్ళకి ఎవరైనా రోజు 4 గంటలే కదా మనం ఎన్నో చూస్తుంటాం, ఆన్ చేసి మనం మనం చేసుకుందామంటే తద్వారా కూడా పీఠానికి రెవెన్యూ వస్తుంది. నా పీఠం అనేటువంటిది ఆలయం పూర్తిగా సమగ్రంగా నిర్మాణం జరుగుతుంది, పూర్తవుతుంది. అలాగే ఇక రుద్రాక్ష, ఇక ఇంత పూర్వం కూడా చెప్పాను, దానికి వివరంగా విడివిడిగా ఇస్తాను. చక్కగా పంచముఖ రుద్రాక్ష అంటే ఏంటి, ఏది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఒక్కొక్క దానికి 4-5 వీడియోస్ జాగ్రత్తగా ఒకదానికొకటి ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది, ఆ కలయిక ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వివరంగా ఇస్తాను. 16 రుద్రాక్ష అంటే ఒక రుద్రాక్షగా ఇవ్వచ్చు. 600 డివైడెడ్ బై 108 వేస్తే ఎంతైతే వస్తుందో ఒక రుద్రాక్షకి ఆ అమౌంట్ కూడా పంపించవచ్చండి. ఆ ఒక రుద్రాక్షకి కూడా రసీదు ఇస్తారు. ఎందువల్లనంటే మాకు గుర్తుండాలి. ఇత పూర్వం 360 శివలింగాలు ఇచ్చిన వాళ్ళు ఏ ఒక్కరికి కూడా రసీదు అడగలేదు, ఇవ్వలేదు, జరిగిపోయినాయి. ఆ మాట కూడా నాకు భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే రుద్రాక్ష నిమిత్తం 5 రూపాయలు 3 రూపాయలు పంపించిన ఆ 3 రూపాయలకి కూడా వాళ్ళ పేరు గోత్రం రాసి రసీదు పంపించడం జరుగుతుంది. 2 గ్రూపులు పెట్టడం జరుగుతుంది వాట్సాప్లో. 28,000 రుద్రపారాయణకి గ్రూప్ పెట్టడం జరుగుతుంది. 1,000,000 రుద్రాక్ష గ్రూప్ పెట్టడం జరుగుతుంది. రుద్రాక్షకి ఎవరైతే కనుక 1, 2, 3, 16, 24, 36, 72, 108 ఎవరైతే ఇస్తారో వారందరినీ ఒక గ్రూపులో ఏర్పాటు చేస్తాము. రుద్రానికి 11,000 రూపాయలు ఇచ్చే వారందరికీ కూడా ఒక గ్రూపులోకి ఏర్పాటు చేస్తాము. ఈ 11,000 రూపాయల రుద్రానికి ఎవరైతే ఇస్తున్నారో వారందరికీ కూడా ప్రతి మాస శివరాత్రి అనంతరం 360 రుద్రాక్షలతో నిర్మితం చేసినటువంటి కైలాస యంత్రాన్ని అనుగ్రహ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంటికి వచ్చిన తర్వాత దాని యొక్క అపూర్వమైనటువంటి వైభవం ఎలా ఉంటుందో మీ కళ్ళతో మీరు చూసి ఆ ఆనందాన్ని అనుభవించి, ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిసరాల్లో ఇగో మేము ఇవాళ ఈ రకంగా సంతోషంగా ఉన్నాము, మీరు కూడా ఆ శివ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి, తృప్తిగా ఉంటారని చెప్పి మీరు ఒక్కొక్కళ్ళు ప్రచారం చేసేటువంటి శక్తి మీకు ఆ ఈశ్వరుడు ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చాలా అంటే చాలా తృప్తిగా ఉందండి మనస్సు. 72 గంటల మహాక్రతువు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సంకల్పం చేశాను. ఎలా నడుస్తుంది భగవంతుడా అనుకున్నాను. మీరందరూ మనది, మన గురువుగారు, మన పీఠం, మన దేవుడు, మన ఈశ్వరుడు, మన శివుడు అనుకుంటూ ముందుకు వచ్చి ఒక మహాకర్తను చాలా దిగ్విజయం చేశారు. అందుకని అందరికీ మరొక్కసారి పేరు పేరున సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనములు. ఓం శతం జీవ శరదో వర్ధమానైత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః ఆచంద్రార్కమనేకానేక వైశేషిక సుఖ సౌభాగ్య పుత్ర పౌత్రధేనుకాంచన స్థిరలక్ష్మీ కీర్తి మోక్షలాభ శత్రుపరాజయ నిరంతరం ధర్మకార్య ధర్మాచరణ ఫలసిద్ధిరస్తు భవంతు శ్రీమంతో మహాంతోనుగృహంతు సాగ్ర వర్ష శతపర్యంతం సుఖేన జీవన సిద్ధిరస్తు యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్య శుభ పరంపరావాప్తిరస్తు తథాస్తు.
చిన్న విన్నపం, ఒక్క సహకారం, ఈ వీడియోని మన అనుకున్న వాళ్ళందరికీ పంపించండి. అందరూ కూడా సమయం లేట్ అవుతుంది, సుమారుగా 40 నిమిషాల వరకు వచ్చింది. ఒక్క 40 నిమిషాలు 24 గంటల సమయాన్ని కేటాయించుకొని పూర్తిగా వినటం వలన కూడా వచ్చే ఫలితం బాగానే ఉంటుంది. ఎందువలనంటే చెప్పుకున్న వాటిలో కూడా ఆషామాషికి సరదాగా కాలక్షేప కబుర్లు ఏమీ లేవు. విన్నవారికి కూడా అంటే ఇందులో నాకు ఒక స్వార్థం ఉంది. ఇది పూర్తిగా ఎవరైనా విన్నప్పుడు ఆ విన్నవారికి కూడా తగు రీతిలో పుణ్యం అనేటువంటిది లభ్యమయ్యి వారి జీవితంలో కొన్ని ఆనందాలు అనేటువంటి చూడగలుగుతారు. ఆ చూసిన వాళ్ళు ఇది వినటం వలన మనకు సంతోషం కలిగింది కదా, ఇందులో మనం ఏదో ఒక రకంగా పాల్గొంటే మన జీవితం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ముందుకు రాగలుగుతారు అనేటువంటి ఒక స్వార్థం కూడా నాకు బాగా ఉంది. అంటే నా స్వార్థంతో చెప్పట్లా, ఇది జరిగేటువంటిది ఉన్నది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మూలం ఏంటంటే నా స్వార్థం. ఇది నా స్వార్థం కూడా లోకోపకరణం. జన్మించాం కనుక అంతమయ్యేలోపు భగవంతుడి యొక్క హృదయంలో చిరస్థాయిగా మనమందరం నిలిచిపోవాలి అనేటువంటిది నా ఒక సంపూర్ణమైన కోరిక. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి. మీకు ఎవరికైనా ఏవైనా దీని గురించి సందేహాలు ఉన్నట్లయితే భారతీయ శంకర పీఠం ఫోన్ నెంబర్లు ఇస్తాను. మీరు ఫోన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని సంప్రదించవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో కనుక రాసినట్లయితే ఒక గంట ఒక రోజు అటో ఇటో అయినా నేను చూసి తగు రీతిలో సమాధానం, చిన్నదైతే అక్కడే రాస్తాను, పెద్దదైతే చిన్న వీడియో అయినా చేసి నేను మీకు అందించగలుగుతాను. స్వస్తి.